गणपतये नमः प्रमदपतये नमस्ते ब्रह्मोदराय गन्धाय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनमे वशपानय स्वाहा स्वाहा पूर्णाहुति मुहूर्तः सुमुहूर्तो अस्तु पूर्णाहुति उत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुति अस्यामेवाप्नोति अद्वयं वै पूर्णाहुति ओम शंचमे वयस्समे प्रियंजमे गावच्चमे गावच्चमे संचमे पत्रंचमे रेयच्चमे वसच्चमे सच्चमे भगच्चमे द्रविणंचमे इंदाचमे सर्वताचमे क्षेमच्चमे दूतिचमे विच्चमे महच्चमे सम्मिच्चमे घातंचमे दूष्चमे अतुष्चमे धीरंचमे नयंचमे रुक्षंचमे नेमायचमे जीवादुच्चमे दीर्घायतंचमे सुरंचमे वैंचमे सुरंचमे शरंचमे दूषाचमे सुरंचमे स्वाहा पूर्णावति मुहूर्तस्तु एवं मुहूर्तकाले सूर्याय अनानां ग्रहाणां नक्षत्राणां अत्यन्त अनुकूलता నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు ఆకులములే నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు సులభం నీ సేవ సిరులకు అది త్రోవా సులభం నీ సేవ సిరులకు అది త్రోవ చవితికి నీ పూజ ఘనమో గణరాజ జై గణనాథ 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 జై శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ జై జై ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గాంధీ యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. 7వ రోజు కూడా అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ యజ్ఞ కార్యక్రమం గణపతి లక్ష్మీ గణపతి యొక్క హవనము ఆ తర్వాత పూర్ణాహుతితో ప్రతిరోజు కూడా పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు యజ్ఞ కార్యక్రమంలో కూడా భక్తులు అత్యంత శ్రద్ధతో పాల్పంచుకుంటున్నారు. మరి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనం నిర్వహించేటువంటి వినాయక నవరాత్రులు మన ద్వారా అందరూ కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వెలుగు గ్రామంలో గాంధీ యూత్ వారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ భారీ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రతి సంవత్సరము పెద్ద మొత్తంలో అన్నదాన సత్రం కూడా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 9 రోజులు హోమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మన గాంధీ వారి ఆధ్వర్యంలో ప్రతిసారి భారీ మొత్తంలో వినాయకుడి నవరాత్రులు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ.